హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందు రోజు పండగ అని చెప్పేసి అయితే ముందు రోజే వెళ్ళి పువ్వు అంతా తీసుకొచ్చినాం. గునుగు పువ్వు అయితే ఏడ దొరుకుతలేదు. చిన్న కట్ట కూడా 50-80 అట్లా అమ్ముతున్నారు అనమాట. బంతి పూలు వచ్చేసి కేజీ ఫర్ 60-80 అలా అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా అవి కొన్ని పువ్వులు అయితే తెచ్చుకున్నాం. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మేము ఏ విధంగా అయితే చేస్తున్నామో. మా అమ్మ అయితే పూలంతా మంచిగా తెచ్చుకొని పెట్టుకున్నాక అన్నీ అరేంజ్ చేసుకొని ఇంకా బతుకమ్మ అయితే పేరవడం స్టార్ట్ చేసింది. మేము పేరవడం అంటాం. చాలా వరకు అయితే నేను యూట్యూబ్ ఛానల్లో చూసినంత వరకు పేరు ఇవ్వడం అంటున్నారు. సో మాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను అనమాట. ఇంకా ఆకులు పెట్టేసిన తర్వాత గుమ్మడాకులు పెడతాం మేము ఇక్కడ. గుమ్మడ ఆకులు పెట్టి కుంకుమ పసుపు అయితే వేసిస్తాము. కుంకుమ పసుపు వేసి అందులో ఫస్ట్ శాస్త్రంకి తంగడి పువ్వు పెడతామన్నమాట. ఎప్పుడైనా సరే తంగడి పువ్వు గునుగు పువ్వు చాలా ఉండేది పండగ అప్పుడు. ఈసారి తక్కువ, ఎందుకో ఏమో తెలీదు. ఏ చైన్లో ఎక్కడ చూసినా సరే లేదు అసలు పువ్వు అనేది, మరెందుకో తెలీదు. మా మమ్మీ బతుకమ్మ అయితే చాలా పెద్దగా పేరుస్తుండే. ఎట్లా అంటే తాంబాలం ఉంటుంది కదా, తాంబాలంలో వేయించేది. చిన్న బతుకమ్మ వచ్చేసి ఇప్పుడు చూపించే సైజు చిన్న బతుకమ్మ వేస్తుండే, 2 వేస్తారు కదా అట్లా. ఇక్కడ గునుగు పువ్వుకి వచ్చేసి కలరు అద్దినా నేను. కలర్ అంటే కలర్ కాదు, కుంకుమ ఉంటుంది కదా, మంచి రెడ్ కలర్ కుంకుమ తీసుకొని దాన్ని అయితే మంచిగా వాటర్లో అద్దుకుంటూ పెట్టేసిన కలిపి మంచిగా వచ్చిందనమాట. ఇన్స్టెంట్ మైదాకు కావాలనుకున్న వాళ్ళైతే కుంకుమని మంచిగా వాటర్లో కలిపి పెట్టేయచ్చు. అప్పుడు మనం చేతులు అయితే మంచిగా రెడ్ కలర్లో అయిపోతాయి. మీకు ఏదన్నా సౌండ్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి, పిల్లలు ఒకటే అలా చేస్తున్నారు. మేము వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పండుగ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాను బతుకమ్మ పండుగ అండ్ దసరా. బతుకమ్మ చూడండి కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. మేమేమో పూలు కట్ చేసి మంచిగా నీట్గా పెట్టుకున్నాము, ఆకులు అలాంటివి లేకుండా. మా పిల్లలేమో ఉన్నాయన్నీ తీసుకెళ్ళి బయట ఆడుతూ ఉన్నారు బతుకమ్మ అని చెప్పేసి. ఇంక ఇక్కడ వైట్ పూలు ఉంటాయి కదా, బయట షోకేజ్ లాగా పెడతారు, పెద్ద పెద్ద ఇళ్ళల్లో అట్లా ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చి అయితే పైన బతుకమ్మ పైన పెట్టినాం. అవి పెట్టగానే ఎందుకో లుక్ బాగా అనిపించింది. ప్యూర్ వైట్ ఉన్నాయి పువ్వులు. ఇది గునుగు పువ్వు వచ్చేసి పైన తుంచరు ఎవరైనా, చాలా వరకు చూసిన వరకు అయితే అలానే పెడతారు. మేము వచ్చేసి గునుగు పువ్వు పైన అది తుంచేసి దాన్ని అయితే లోపల కడుపులో అంటే దాంట్లో నింపుతారు కదా బతుకమ్మ చేసేటప్పుడు, అందులో అయితే పెడతామన్నమాట. తంగడి పువ్వును కూడా మొగ్గలు తుంచేయకుండా కొమ్మలాగా పెడతారు. మేమేంటంటే కొమ్మలు అవన్నీ ఆకులు ఏం లేకుండా మొగ్గలు కూడా తీసేసి ఉట్టి పువ్వులు మాత్రమే పెడతాం. కొంచెం విచ్చుకునేలాగున్న మొగ్గలు మాత్రమే ఉంటాయి, మిగతా అన్నీ తీసేస్తుంది మమ్మీ. ఉందని అంటే బతుకమ్మ అది వెయిట్ ఓవర్గా ఉండడం వల్ల మునుగుతుంది అంటారు అని చెప్పేసి తీసేసింది అనమాట. సో 2 బతుకమ్మలు అయితే ఇట్లా మంచిగా అయితే చేసేసినాం. మావాడు ఒకటే దగ్గుతూనే ఉన్నాడు నేను మాట్లాడుతుంటే. పైన పూకబంతి అంటారు కదా, అదైతే పెట్టినాము. చూడండి ఎంత బాగుందో. మేము నైవేద్యం కింద అయితే సద్ది, అలాగే పులిహోర, మలిదా ఉంటుంది కదా, ఆ మలిదా అయితే చేసినాం. మళ్ళీ అక్కడ చెరువు దగ్గర వదిలిపెట్టిన తర్వాత ప్రసాదంకి అయితే అటుకులు, బెల్లం, పుట్నాల పప్పు అయితే చేసి పెట్టింది మమ్మీ. అలాగే గౌరమ్మని కూడా చేసి పెట్టింది అందులోనే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా బతుకమ్మలన్నీ ఒక్క దగ్గర చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక 2-3 అవర్స్ అలా ఆడేసి చెరువు దగ్గరికి అయితే బతుకమ్మలు అయితే తీసుకొని వెళ్ళిపోయినాం. అమ్మ వాళ్ళ ఇంటికాడ బతుకమ్మ చాలా బాగా అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.